రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ఇంకా నడుస్తున్న విషయం తెలిసింది. ఇప్పుడు అతను చెంచల్గూడ జైల్లో అయితే ఉన్నాడు. సో దానికి సంబంధించి ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసే పనిలో ఇప్పుడు పోలీసులు కూడా ఉండడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే చాలా వరకు కంప్లైంట్ అయితే చేసేసారు. ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం అనేది. మరి అతనికి ఇవి గాని ప్రూవ్ అయితే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అసలు ఈ కేసుని ఎలా చూడొచ్చు? దీనికి సంబంధించి కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు నిజంగా 2 రాష్ట్రాల్లోనే కాకుండా కాస్త ఇండియా వైజ్ కూడా ఇది వైరల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అతను ఒక అకాడమీలో ఉన్నాడు, ట్రైనీ ఐపీఎస్. సో అటువంటి అతను తన సహచరిని లైంగికంగా వేధించడం అనేది కాస్త ట్రెండ్ అయితే అయింది, వైరల్ అయితే అయింది. సో ఇప్పుడు అతనికి దీనికి సంబంధించి కేసుని మీరు ఎలా చూస్తారు? అతనికి పడే శిక్షలు ఏంటి ఒకవేళ ప్రూవ్ అయితే? సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం? ఒకటే ఆయన చేసింది చాలా తప్పు. ఏంటంటే ఒక అకాడమీలోని అది కూడా ఐపీఎస్‌గా ట్రైనింగ్ తీసుకుంటూ ఆయన ఇలాంటి చర్యలకి పాల్పడడం అనేది చాలా నీచమైన పని అది. తర్వాత ఏంటంటే ఆయన దురదృష్టమో, అదృష్టమో మనకు తెలీదు. ఎందుకంటే అంత స్టేజ్‌కి రావాలి అంటే ఆయన మధ్యలోని ఎన్నో స్ట్రగుల్స్ పడితేనే కానీ అతను ఆ స్టేజ్‌కి రాలేడు. అవును. ఆ స్టేజ్‌కి వచ్చాక కూడా అలాంటి క్రూరమైన పని చేసాడు అంటే ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉందో చూడు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవనండి, ఐఏఎస్ ఆఫీసర్ అవనండి, ఎనీ పబ్లిక్ సర్వెంట్ వాళ్ళ మైండ్ సెట్ మెంటాలిటీ ఎలా ఉండాలంటే పబ్లిక్‌కి సేవ చేసేటట్టు అంత హ్యుమానిటీ ఉండాలి. అలాంటిది ఇక్కడే మీకు మొక్కలోనే మీరు ఇంత క్రూయల్‌గా ఉంటే రేపు మనకి అతను ఐపీఎస్ అయ్యి కూడా మనకి అంటే జనాలకి హెల్ప్ చేస్తారు అన్న నమ్మకం జనాలకి కుదరడం చాలా కష్టం. అవును. చెప్తారు కదమ్మా, కుండెడు పాల్లోని ఒక్క ఉప్పు కల్లు వేస్తే అది విరిగిపోతుంది. అవును. పాలే అవి, కానీ ఒక్క ఉప్పు కన్ను వేస్తే విరిగిపోతుంది. ఈ అబ్బాయి చేసిన తప్పు కూడా అదే. ఇంత స్టేజ్‌కి రావడానికి ఆయన అయితే చాలా స్ట్రగుల్ పడ్డాడు. ఈ కేసుకి మీకు శిక్ష అని అంటే నార్మల్ పర్సన్స్‌కి ఎలా ఉంటుందో ఈయన ఏం స్పెషల్‌గా ట్రీట్ చేయదు కోర్టు. తప్పు తప్పే. తప్పు చేసిన వాడు కలెక్టరా, ఐపీఎస్ అధికారా, మినిస్టరా అని చూడదు. ఎవరికైనా సేమ్ శిక్షలు ఉంటాయి. శిక్ష అనేది అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని అవన్నీ కనుక ప్రూవ్ అయితే కనుక మాక్సిమం 10 ఇయర్స్ ఉంటుంది. 10 ఇయర్స్ ఉంటుంది. అవి మరి ఆయన ఎలా ఉన్నాయో ఏంటో మనకి అన్ని ఎవిడెన్సెస్ విజువల్స్ పెట్టరు కదమ్మా. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్, సీక్రెట్. దట్టు ఆవిడ కూడా అక్కడ ట్రైనీ ఐపీఎస్. ఎంత హీనంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారో తెలిసిన అసలే పోలీసు వాళ్ళ మీద, లాయర్ల మీద కూడా నమ్మకం లేదు జనాలకి. ఇప్పుడు కమెంట్స్ చూస్తూ ఉంటాం కదా, చేశారులే అంటారు. అలాంటిది మన పరువు మనమే తీసేసుకుంటున్నాం. లా అండ్ ఆర్డర్ మీద గౌరవం లేదు ప్రజల్లో. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటివన్నీ వెలుగులోకి వస్తూ ఉంటే ఎవరు మనకి విలువిస్తారు? ఎవరు ఇయ్యరు విలువ. సో ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేవి కాదు. వ్యక్తిగతంగా వాళ్ళకి వాళ్ళు హ్యుమానిటీ పెంచుకోవాలి. మనం ఈ పని చేయకూడదు, మనం ఈ పొజిషన్లో ఉన్నాము, మనం వేరే వాళ్ళ బాధలు ఉంటే వినే స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎవరిని బాధ పెట్టకూడదు. సో అది ఆలోచించకుండా ఆయన అది కరెక్ట్ అనుకుని చేశాడా, రాంగ్ అనుకుని చేశాడా మనకు తెలియదు. ఆయన కర్మే నిజంగా చాలా బ్యాడ్ లక్. అది ఈ స్టేజ్ వరకు వచ్చి ఇందులో ఇరుక్కున్న, ఈ ట్రాప్లో ఇరుక్కున్న. ట్రాప్ ఏం కాదు, అది జెన్యూన్ చేశాడు, పట్టుకున్నారు. శిక్షలు అయితే ఉంటాయి, ఉండకుండా అయితే ఉండవు. దానికి కోర్టు ఏదో ఆయన ట్రైనీ ఐపీఎస్ అని ఏమి ఎక్స్క్యూజ్ చేసేసి బాబు ఇంకోసారి చేయకు అని అలాగే ఏమీ ఉండవు. యాజ్ ఇట్ ఈజ్ శిక్షలు ఉంటాయి. ఓకే. లేటెస్ట్ ఇంకో 2 సెక్షన్ల కింద కూడా అతని మీద కేసు నమోదైంది. అంటే ఎవరైతే లేడీ ట్రైనీ ఐపీఎస్ ఉందో ఆమెకు మెడికల్ టెస్ట్ చేసినప్పుడు ఆమె ఒంటి మీద గాయాలున్నాయి, మెడ మీద గాయాలున్నాయి, మొహం మీద కొట్టినట్టు ఉందని చెప్పేసి ఆ రిపోర్ట్ లో తేలడం జరిగింది. దీంతో ఇతని పైన హత్యాయత్నం, రేపు అటెంప్ట్ కూడా పెట్టారు. సో ఇది ఇంకా హత్యాయత్నం పెట్టారా లేకపోతే ఫిజికల్ అసాల్ట్ అని పెట్టారా? హత్యాయత్నం కింద. హత్యాయత్నం అంటే మరి ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఎలా ఉందో భరించిన ఆమె కాబట్టి మనకి తెలియదు కదా. ఆవిడ
ఇచ్చిన కంప్లైంట్ ఎలా ఉందో దాని ప్రకారంగా సెక్షన్స్ యాడ్ చేస్తారు. ఏ సెక్షన్, రేప్ సెక్షన్ అయినా లేదా ఈ ఈ హత్యాయత్నం అటెంప్ట్ టు మర్డర్ అయినా కూడా మీకు 10 years మాక్సిమం ఉంటుంది, విత్ ఫైన్ కూడా ఉంటుంది. జైలు శిక్ష అయితే ఖరారు చేస్తారు. అవన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలు అయ్యే వరకు ఈయన చెంచల్గూడలో ఉంటాడు. ఒకవేళ కరెక్టర్ అంటే అక్కడి నుంచి షిఫ్ట్ చేసేస్తారు. ఓకే. మరి ఇతను కూడా తన అడ్వకేట్ ద్వారా క్వాష్ చేయాలి అని చెప్పేసి కోర్టుకు అయితే వెళ్ళారు. సో ఇప్పటి వరకు దాని మీద అసలు విచారణ కూడా అది రాలేదు. సహజం అమ్మా. తప్పు చేసావా, నువ్వు తప్పు చేయలేదా అని కాదు. ఎప్పుడైనా సరే ఎవరైనా అది నాకు క్షమాభిక్ష పెట్టండి, ఏదో తప్పు అయిపోయింది అని అడుగుకోవడం మానవ సహజం. ఆయన అడిగాడు, వేసుకున్నాడు క్వాష్ పిటిషన్. ఇస్తుందా లేదా అనేది కోర్టు నిర్ణయం. ఎందుకంటే ఈ గ్రౌండ్స్ అన్ని చూసి కోర్టు ఇస్తుంది. ఇవి చూసిన తర్వాత అయితే వాళ్ళకి ఆర్డర్స్ అయితే రావు. క్వాష్ నీకు ఎవిడెన్సెస్ అక్కడ కలెక్ట్ అయ్యాయి కదా, ఆవిడ స్ట్రాంగ్ ఇచ్చింది కదా, మొత్తం ఎవిడెన్సెస్ ఇచ్చింది. తర్వాత ఫోన్ వాట్సాప్స్లో ఇవన్నీ పంపించడాలు అవన్నీ ఉన్నాయి కదా. కావాలని అంటే ఆయన ఏమి తెలియకుండా చేసిన తప్పు కాదు ఇది. వాంటెడ్లీ ఆమెని హెరాస్ చేయాలని, ఆమె సంసారం పడగొట్టాలని అనే క్రూయల్ ఉద్దేశంతో చేసిందే కాబట్టి అది కోర్టు చూస్తుంది. నువ్వు ఎంత పెద్దవాడివి అని అక్కడ చూడదు, నువ్వు చేసిన నేరం ఎంత పెద్దది అది చూసి దాని మీదే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆ స్క్వాష్ పిటిషన్ ఎలా అవుతుందో అవ్వదో కూడా మనం చెప్పలేం. మరి మీరు పోలీస్ అకాడమీలో జరగడం బట్టి ఇప్పుడు పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అంటే ఇది ఒక క్రమశిక్షణ అకాడమీకి సంబంధించిన, రెప్యుటేషన్ కి సంబంధించిన ఒక మ్యాటర్. సో అందుకోసం పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎవిడెన్స్ కూడా ఫుల్ గా కలెక్ట్ అయితే చేస్తారు. మెడికల్ రిపోర్ట్ కావచ్చు, లేకుంటే ఇతనితో పాటు నా వీళ్ళ ఫ్రెండ్స్ సహచరులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో అలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇతనికి అగెన్స్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మాక్సిమం తొందరలోనే ఇది తేలే అవకాశం ఉందా మేడం? తొందరగా అంటే ఇవాళ కేసు పెట్టేసాక రేపే అది వచ్చేస్తుంది కోర్టుకి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరిదైనా సరే అది కొంచెం రెప్యూటెడ్ పర్సన్స్, ఆవిడ కానీ ఇతను కానీ ఈ అబ్బాయి కూడా ఐపీఎస్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఇలాంటివి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే అది ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది అన్ని గ్రౌండ్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటారు ఎవిడెన్సెస్. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసాక ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అంతేగాని ఏదో ఇవాళ రేపు వచ్చేసి ఎల్లుండి క్లోజ్ అయిపోతుంది అని అనుకోవడం తప్పు. అంత ఈజీ కాదు అది. వన్స్ ఒకసారి కేసు పెట్టామంటే ఆ ఎవిడెన్సెస్ కరెక్ట్ అవునా కాదా, వాళ్ళు సబ్మిట్ చేసింది కాదా అవునా, అవన్నీ చూడాలి కోర్టు. ప్లస్ ఎంక్వైరీ కూడా ఉంటాయి దీని మీద. మళ్ళీ ఇంకా ఏం ఎంక్వైరీలు ఉంటాయో మనం చెప్పలేం కదా. ఆ ఎంక్వైరీలు అవి ఉంటాయి, అది కరెక్ట్ అవునా కదా అని ఆ సీసీ కెమెరాస్ తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకుని వాళ్ళు వేస్తారు. ఇప్పుడు అకాడమీకి మనం చెడ్డ పేరు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ర్యాంకులో ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి బిహేవియర్లో ఉంటారు అని ఎవ్వరు ఊహించరు. అక్కడ ఉన్న స్టాఫే కానీ వీళ్ళేం అనరు. ఎందుకంటే వీళ్ళు ట్రైనీసు, వీళ్ళు రేపు మనకి వచ్చిన తర్వాత సుపీరియర్ ఆఫీసర్స్ అవుతారు కదా అన్న లెక్కలోనే ఉంటారు తప్ప వీళ్ళు గురించి ఆ మొత్తం అకాడమీకి ఏదో పేరు, చెడ్డ పేరు వస్తుంది అని అనుకోవడం తప్పది. ప్రతి యూనివర్సిటీలోని ప్రతి అకాడమీలోని ఉంటారు ఎవరో ఒకరు, వాళ్ళ కర్మగాలి ఆ టైంకి వాళ్ళకి ఏదో బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయ్యి ఇగో ఇలాంటి పని చేస్తారు. ఎక్కడో ఏదో అంటాను చూడు, అదేదో ఏంటో ఆట ఆడతారు కదమ్మా పాములది, చెస్ కాదు దాన్ని ఏదో అంటారు, నాకు రావట్లేదు. సో ఆ ఆట ఎంత కష్టపడి ఆ ఆట ఆడి ఆయన పైకి వచ్చాడు, ఆ మీద వరకు స్టేజ్ వరకు వచ్చాడు. ఇంకా కొద్ది రోజులైతే ఆయన ఐపీఎస్గా వస్తాడు. ఈ స్టేజ్లో ఆయనకి మచ్చపడడం అనేది చాలా బాధ. ఆ అబ్బాయికి కూడా బాధలే, ఎందుకంటే జోక్ ఏం కాదు. అంత పొజిషన్కి రావాలి అంటే ఎంతో కష్టపడి రావాలి. ఇప్పుడు చేతులారా ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కృష్ణారెడ్డి. ఇప్పుడు అంటే కెరీర్ పోయినట్టే మేడం, ఇక ఐపీఎస్ ఆఫీసర్ అటు అయ్యే పరిస్థితి లేదు అని అంటారా మేడం? ఈ కేసు ప్రూవ్ అయితే ఎక్కడవుతుందో చెప్పు. అన్ని ఎవిడెన్సెస్ ఆయనకి అగెనెస్ట్ గా ఉన్నాయి. ఈయన మళ్ళీ ఐపీఎస్ రాయడానికి కూడా ఉండదు ఛాన్స్. ఒకవేళ రాసిన ఈయన బ్రెయిన్ లో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆయన మెంటల్ స్టేబుల్ గా ఉంటుందా? ఉండదు. ఆయన చేయలేడు. నా మీద అతను తప్పు చేసినా కూడా శిక్ష అనుభవించేటప్పుడు ఎలా అనిపిస్తుందంటే నేను ఎందుకు చేశాను, ఏంటి నాకు ఇది అని ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటాడు. ఎవ్వడూ కూడా నేరస్తుడుగా పుట్టడు. ఆ టైం
ఆ సర్కమ్స్టెన్సెస్ వల్ల వాళ్ళు నేరానికి పాల్పడతారు. చేసిన తర్వాత ఇగో ఇలా పట్టుపడి తర్వాత చాలా బాధపడతారు. సహజం అది. సో మనం ఎవరికి చెప్పలేం. కానీ ఒక ఆడ అమ్మాయిని ఇలా టార్చర్ చేయడం, అది కూడా తనతో సబార్డినేట్ అమ్మాయిని టార్చర్ చేయడం అనేది తప్పు. థ్యాంక్ యూ సో మచ్.